జ్వరం ఎందుకు వచ్చిందయ్య అంటే, అరికాల నుంచి నడినెత్తి వరకు శరీరంలో ఏదైనా ఒక బాడీకి ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం వస్తుంది. జ్వరం అనేది రోగం కాదు, కానీ బాడీలో ఉన్న అనారోగ్యానికి అది సంకేతం. జ్వరం ఎందుకు వచ్చింది అంటే ఒక కారణం చెప్పలేం, ఎన్నో కారణాలు. అలాగే మానవ జీవితంలో, ప్రత్యేకంగా క్రైస్తవుడి జీవితంలో కొన్నిసార్లు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకు ఎందుకు ఈ నష్టాన్ని అనుభవిస్తున్నాను, నా బ్రతుకులో ఈ ఓటమి, నష్టం, కష్టం కలగటానికి కారణం ఏంటి అని కొన్నిసార్లు ఆలోచిస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక దేశంలో భయంకరమైన కష్టం, అపారమైన నష్టం, నోటి మాటలతో చెప్పలేనంత కష్టం ఆ దేశంలో కలిగింది. ఆ కష్టం దేశంలో ఒక్కరికి కాదు, దేశంలో 10 కుటుంబాలకు కాదు, ఒక గ్రామానికి కాదు, ఓ పట్టణానికి కాదు. విచిత్రం ఏంటంటే, చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు వరకు ఆ దేశంలో ప్రతి ఇల్లు శోకమెత్తి ఏడుస్తుంది. ఏ దేశం అది? ఎందుకు వాళ్ళకి అంత కష్టం కలిగింది? రండి ధ్యానించుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 29-30 వచనాలు నాతో కలిసి చెప్పండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలి పిల్లలందరినీ చదవండి చిన్న. పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. శవము లేని ఇల్లు లేదు. అది చనిపోయింది ఎవరు? వారి గర్భాన పుట్టిన జ్యేష్ఠ సంతానం. సంతానంలో జ్యేష్ఠులే కాదు, పశువులో కూడా జ్యేష్ఠులు. ఐగుప్తు దేశం తూర్పు నుండి పటమటి వరకు మొత్తం ఆ దేశమంతా వెతికితే ఏడ్పు లేని ఇల్లు లేదు, శవం లేని ఇల్లు లేదు. మహాఘోష పుట్టిందట. ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలారా, మీ ఇంట్లో కూడా ఘోష వినపడుతుందేమో, మీ ఇంట్లో కూడా ఏడ్పు వినపడుతుందేమో. నీ గుండె కోత ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పిచ్చి దానిలాగా గదిలో కుమిలి కుమిలి గుండెలు అవిసేలాగా ఏడుస్తున్నావేమో. నీ ఇంటిలో, నీ హృదయ గదిలో కూడా ఇలాంటి ఘోష ఒకవేళ వినబడుతుందేమో. ఈ ఇంట్లో కుమారుడు చనిపోయాడు, పశువులు చనిపోయాయి అని ఏడుస్తున్నారు. నీ ఇంట్లో దేనిని గూర్చి ఏడుస్తున్నావో కూర్చొని ఒకసారి ఆలోచించు. నేనంట, దేవా, ఐగుప్తు దేశంలో ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకింత అపారమైన నష్టం వచ్చింది? శవము లేని ఇల్లు ఒక్కటి కూడా లేకుండా, ఏడ్పు లేని ఇల్లు ఒక్కటి కూడా లేకుండా, చెరసాలలో ఉన్న ఖైదీ మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న రాజు వరకు ప్రతి ఇల్లు ఏడ్పుతో నిండుకోవటానికి కారణం ఏంటి? ఎందుకో తెలుసా? హృదయ కాఠిన్యత. ఫరో రాజు యొక్క హృదయ కాఠిన్యత ఆ దేశమంతా శోకంతో ఏడవటానికి కారణమైంది. పదే పదే అతని హృదయం కఠినపరచబడి దేవుడు మాట్లాడుతున్నా, ఫరో ఇలా చేయొద్దు, ఫరో అలా చేయొద్దు, ఇదిగో నేను చెప్పిన పని చేయి అని దేవుని మాట వింటున్నాడు. కానీ ఏనాడు దేవుని మాట విని తన హృదయం మెత్తన పడినట్లుగా కానీ, బాబు నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానయ్యా, నీ మాటకు నేను లోబడతానయ్యా అని కనీసం ఒక్క పర్యాయమైన దేవుని మాటకు లోబడకపోవటాన్ని బట్టి, పాపం చేసినందువల్ల అనే దానికంటే హృదయ కాఠిన్యతను బట్టి ఐగుప్తు దేశం మీద ఉగ్రతను దేవుడు కుమ్మరించాడు. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. మనం బ్రతుకుతున్న లోకం పాపపు లోకం. పవిత్రంగా బ్రతకాలని ఆశపడినా కొన్నిసార్లు కాలు జారుతావు, కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తావు. దేవుడు నీతో మాట్లాడతాడు, నాన్నా తప్పు, అలా బ్రతకొద్దు, నాన్నా అలా చేయటం నాకు దుఃఖం, నా గాయాలు రేపుతున్నావు,
నీ ఆలోచన మార్చుకో, నీ మనసు మార్చుకొని దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడిన వెంటనే పశ్చాత్తాపడి, దేవా బలహీనున్నయ్యా, నాతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం, చెయ్యొత్తుతున్నానయ్యా, నన్ను లేపయ్యా అని పశ్చాత్తాపడి అడిగావా, చెయ్యి పట్టుకొని లేపి ఎన్నడూ కాలు జారకుండా క్రీస్తు అనే బండ మీద దేవుడు స్థిరపరుస్తాడు. అలా నువ్వు మనసు మార్చుకోకుండా హృదయ కాఠిన్యతతో బ్రతికితే నువ్వెవరివైనా సరే, పదే పదే దేవుడు నిన్ను హెచ్చరించిన, పదే పదే దేవుడు నీతో మాట్లాడిన అదే కాఠిన్య హృదయంతో బ్రతికితే ఐగుప్తు దేశం మీద ఏ ఉగ్రతను దేవుడు కుమ్మరించాడో నీ మీద దేవుడు ఆ ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఐగుప్తులో జరిగింది ఎందుకు దేవుడు రాశాడో తెలుసా? ఐగుప్తు దేశంలో ఇలా జరిగిందట చరిత్ర తెలుసుకోవటానికి కాదు, చరిత్ర నుండి క్రైస్తవుడు పాఠం నేర్చుకోవటానికి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి. గతంలో ఏం జరిగిందో నీవు కఠిన హృదయంతో బ్రతికితే నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది, జాగ్రత్త అని హెచ్చరించడానికి, మనకు బుద్ధి నేర్పటానికి దేవుడు దృష్టాంతాలుగా రాశాడు. ఎందుకు ఐగుప్తు దేశం అంతా దోచుకోబడింది? మరొకసారి చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 76వ కీర్తన 5వ చరణం. నాతో కలిసి చెప్పండి. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరినీ బాహుబలము హరించెను. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి ప్రారంభ మాట చెప్పండి. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు. ఏం చేయబడి ఉన్నారు? ఎవరు? అంటే కఠిన హృదయులు బ్రతికేమైపోతుంది? అమ్మా నా వైపు చూడు. కఠిన హృదయంతో నువ్వు బ్రతికితే దేవుడు నీకు ఇచ్చినవి దోచుకోబడతాయి. నీ ఆరోగ్యం నీకు ఇచ్చినవి దోచుకోబడుతుంది, జాగ్రత్త. నీకు ఇచ్చిన ఐశ్వర్యం దోచుకోబడుతుంది, జాగ్రత్త. నీకు ఇచ్చిన ఉద్యోగం దోచుకోబడుతుంది, జాగ్రత్త. ఇచ్చిన ఆత్మీయ అనుభవాలు దోచుకోబడతాయి. ఐగుప్తు దేశం అంతా దోచుకోబడింది. వారి పిల్లలు దోచుకోబడ్డారు, వాళ్ళ పశు సంపద దోచుకోబడింది, వారి పాడి పంటలు దోచుకోబడ్డాయి. శిఖరాల మీద ఉన్న ఐగుప్తు దేశం పతనావస్థకు రావటానికి కారణం ఏంటంటే దోచుకోబడింది. ఎందుకు దోచుకోబడిందో తెలుసా? హృదయ కాఠిన్యత. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో నువ్వు హృదయ కాఠిన్యతతో బ్రతికితే, నేను శపించట్లేదు సుమి, లేఖనాన్ని బట్టి హెచ్చరిస్తున్నా, దోచుకోబడతావు. నీ డబ్బు దోచుకోబడుతుంది, నీ ఇంట్లో శాంతి సమాధానాలు దోచుకోబడతాయి, మీ భార్యాభర్తల మధ్యలో ఉన్న ఐక్యత దోచుకోబడుతుంది. దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధత, దేవుడు మీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం, దేవుడు మీకు ఇచ్చిన భక్తి జీవితం, మేలైనది ఏదైతే ఉందో మేలైన ప్రతిదీ దోచుకోబడుతుంది. అంతేనా? హృదయ కాఠిన్యత కలిగిన వాడు ఏమవుతాడో తెలుసా? హృదయ కాఠిన్యత కలిగిన వారు నీతికి దూరంగా ఉంటారట. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 46:12. నాతో కలిసి చెప్పండి. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా. ఎవరికి దూరంగా ఉన్నారు? ఎవరు? నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. కఠిన హృదయుడు యేసుక్రీస్తుకు దూరంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, నీతియుక్తమైన జీవితానికి వాడు దూరం అయిపోతాడు. దేవునికి దూరం అయితే ఏం జరిగిద్ది? మీరు ఎరుగుదురు కదా, నేను ద్రాక్షావల్లిని, మీరు నాలో తీగలు. ఎవడు నా యందు నిలిచుంటాడో, ఎవని యందు నేను నిలిచుంటానో వాడు బహుగా ఫలిస్తాడు. కొమ్మ చెట్టులో ఉండటాన్ని బట్టి గుత్తులుగా కాయలు, పచ్చటి ఆకులు, పూత, ఇంత అద్భుతంగా కొమ్మ ఎందుకుందో తెలుసా? అది చెట్టులో నిలిచి ఉంది. ఒకవేళ కొమ్మ చెట్ట నీ మీద నేను అలిగా, నాకు కాస్త స్వేచ్ఛ కావాలి, ఎంతకాలం నీలోనే ఉంటా, కాస్త ఆహ్లాదంగా బయటకు వెళ్తా, ఐమాక్స్ థియేటర్కి వెళ్తా, సినిమా హాల్కి వెళ్తా, కాస్త బ్రాందీ షాప్కి వెళ్తా, నాకు కూడా స్వేచ్ఛ ఉండాలి అని చెట్టులో నుంచి కొమ్మ ఎప్పుడైనా వేరైపోయిందనుకో, ఉన్న పాటున అది ఎండిపోవటం ప్రారంభిస్తుంది.
దానిలో ఉన్న పోతంతా రాలిపోతుంది, దానిలో ఉన్న ఆకులన్నీ రాలిపోతాయి. సో ఇలాంటి పరిస్థితులన్నీ ఎవరికి జరుగుతాయి అంటే హృదయ కాఠిన్యత కలిగిన వాడు. ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ భయంకరమైన కష్టం? హృదయ కాఠిన్యత. ఇప్పుడు నా వైపు చూడు అన్నయ్య, నాకు హృదయ కాఠిన్యత ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? నా హృదయము కఠిన హృదయమా, మెత్తని హృదయమా? అది మెత్తందేలే, అది మెత్తగానే ఉంటుంది. నేను చెప్పేది దాన్ని గురించి కాదు. నా హృదయము మెత్తని హృదయమా, కఠినమైన హృదయమా? 4 చెక్ లిస్టులు చెప్తా. ఇది వింటూ వింటూ నీ హృదయం ఒకవేళ అట్టిదైతే నీకు కలుగుతున్న కష్టం, నీకు కలుగుతున్న నష్టం, దాన్ని బట్టే నేను గుర్తించి హృదయ కాఠిన్యత తీసివేసి మెత్తని మనసు దేవుడు అనుగ్రహించేటట్లుగా ప్రార్థించుకుందాం. హృదయ కాఠిన్యత కలిగిన వాడు నంబర్ 1 దైవాధికారాన్ని ధిక్కరిస్తాడు. చూడండి నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. దైవాధికారాన్ని ధిక్కరిస్తాడు, దైవాధికారాన్ని ధిక్కరిస్తాడు. చూడండి 5వ అధ్యాయం 2వ వచనం నాతో కలిసి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనెను. ఫరో దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది మోషే రూపంలో. బిడ్డలారా, ఆ రోజు ఫరో దగ్గరికి మోషే రూపంలో దేవుని వాక్యం వచ్చినట్లుగా మీరు అనుకోండి. కాసేపటికి ఫరోలని దేవుడు నన్ను పంపించి తన వాక్యాన్ని మీ దగ్గరికి వినిపిస్తున్నాడు. ఆ రోజుల్లో మోషే ద్వారా మాట్లాడిన వాడు ఈరోజు దైవ సన్నిధిలో నిలవబడిన ఆయన దీనదాసుడైన నా ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఫరోతో? ఫరో, మీ మధ్యలో ఇశ్రాయేలీలు ఉన్నారు, వారిని మీ దగ్గర నుంచి పంపించేసేయండి. వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, నా వైపు చూడాలి, వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళను ఈ స్థలంలో నుంచి పంపించేసాయి అని దేవుడు మాట్లాడితే వీడేమంటున్నాడు తెలుసా? యెహోవా ఎవడు? ఏమంట? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనివ్వనని దేవుని వాక్యం విన్నా దేవుని అధికారానికి లోబడకుండా దైవాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కూడా చెల్లి నా వైపు చూడు, నీలో కొన్ని దేవునికి ఆయాసకరమైనవి దేవుడు చూసి నీతో మాట్లాడతాడు. ఓ యవనాడపిల్ల, పలానా అబ్బాయితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు, జాగ్రత్త. ఫేస్బుక్లో పలానా అబ్బాయికి లింక్ కలిపి వాళ్ళతో వీళ్ళతో పోసుకోలు మాట్లాడుతున్నావు, జాగ్రత్త, బ్రతుకు మార్చుకో. ఇదిగో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ తప్పుడు త్రోవలకు నువ్వు వెళ్ళొద్దు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరించాడు. ఎవరిని బిడ్డలారా, మందిరానికి వచ్చిన కొంతమంది ఆడపిల్లలతో నువ్వు వెకిలిగా ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త. కాలేజీకి వెళ్ళిన చోట కొంతమంది ఆడపిల్లలతో వెకిలిగా ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త. మనం క్రీస్తుకు పత్రికలుగా ఉండాలి, జాగ్రత్త, నీ బ్రతుకు దిద్దుకో, జాగ్రత్త, నీ బ్రతుకు దిద్దుకో అని ప్రతి ఆదివారం దేవుడు మాట్లాడతాడు. విని ఇట్లాంటి ఎన్ని ప్రసంగాలేలా మన చర్చకొచ్చి వాళ్ళు అట్లా లేరా, వీళ్ళు ఇట్లా లేరా, పలానా పాస్టర్ గారు అట్లా లేడా? వాడు ఎవడో తెలుసా? వాక్యాన్ని ధిక్కరించేవాడు. మీకు తెలుసా, దేవుని వాక్యాన్ని ఒకడు ధిక్కరించాడంటే వాడు దైవాధికారాన్ని ధిక్కరించిన వాడు. దైవాధికారాన్ని ధిక్కరించిన ఫరో బ్రతుకులో ఏమైపోయింది? దేవుని ఉగ్రత. నేనంట విన్నంతసేపు బాగానే ఉంటుంది, తేలిగ్గా తీసుకుంటావు. ఉగ్రత కుమ్మరించబడినప్పుడు ఉంటుంది చూసావా, నీ గుండెల్లో తట్టుకోలేని ఘోష వినబడుతుంది, చెవులు గింగురులు అనేటట్లుగా. బాబోయ్, దేవుని కోపం ఇంత భయంకరంగా ఉంటుందా? దేవుడు ఒక వ్యక్తిని కోపగించుకుంటే పరిస్థితులు ఎంత దారుణమైపోతాయని రొమ్ము కొట్టు అప్పుడు ఏడుస్తావు. ఆ శిక్ష నీ మీదకు రాకమునిపే ఏ బలహీనత నీలో ఉందో, ఏ అవిధేయత నీలో ఉందో, దేవునికి ఆయాసకరమైన జీవితం ఏది నీలో ఉందో, వాక్యమిని బ్రతుకును దిద్దుకున్నావా, కనికరించబడతావు. విన్నా నా లైఫ్ నా ఇష్టం. ఫరో గురించి చెప్పమంటారా? ఈ కాలంలో యూత్ ఉన్నారు,
ఆ మధ్య ఒక యవన తమ్ముడు, అదిగో చూడండి టీషర్ట్, ఒకసారి నా వైపు చూడండి. మై లైఫ్ మై రూల్స్ అనండి. నేను అన్నట్టు అనండి, కూర్చొని అనండి. మై లైఫ్ మై రూల్స్. అమ్మ రూల్ నడవదో, నాన్న రూల్ నడవదో. ఒరే ఏంట్రా ఇది, ఇంకా అవసరం ఇది? ఎవడును నువ్వు కూడా పెళ్లి కాకముందు పట్టాగే చేసావంటగా. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. కొంతమంది తల్లులు ఉంటారు, మీ అయ్యి కూడా ఇది తెలియ్యా, అచ్చం అయ్యి బుద్ధిలే వచ్చినాయి. పొగ పెడతారు కొంతమంది, పొగ పెడతారు. ఒరే ఏమిరా బుద్ధి లేనాడు ఇట్లా చేసావు? నువ్వు నానైతే ఏంటంట? ఈడు మాట్లాడే మాటలేంటో తెలుసా? మై లైఫ్ చెప్పాలి, మై లైఫ్ పెద్దగా చెప్పాలి. మై లైఫ్ మై రూల్స్, మై స్టైల్, మై ఫ్యాషన్, మై లైఫ్ మై రూల్స్. నా వార్తలు నా ఇష్టం. ఉగ్రత దిగినప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటావు. నాకు ఉద్యోగం వచ్చిందిగా, మొన్న ప్రమోషన్ కూడా వచ్చిందిగా. అరే 20,000 రూపాయలు హైక్ వచ్చింది. అరే ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చి టీమ్ లీడర్గా నన్ను ప్రమోట్ చేశారు, నేను బాగానే ఉన్నాగా. ఈయన ఉగ్రత 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 అంటాడు. ఉగ్రత కాదు, ప్రశాంతంగా ఉన్న ఇంటికి ఏసీ కూడా పెట్టించుకున్నా. పలుమార్లు మాట్లాడిన బ్రతుకు మార్చుకోకపోతే, యవన బిడ్డలారా ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను, పలుమార్లు దేవుడు మాట్లాడిన బ్రతుకు మార్చుకోకపోతే గొర్రె పిల్ల ఉగ్రత ఎదుట తాళగలిగిన వాడెవడు? ఈరోజు చాలా మంది పరిస్థితి ఏంటో తెలుసా? నా లైఫ్ నా ఇష్టం. పాలకొల్లు నుంచి ఒక పాస్టర్ గారు వచ్చాడు. అయ్యా, మా చర్చికి వచ్చే ఒక అబ్బాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్గా పనిచేస్తాడు. నెలకొచ్చి 1,00,000 సంపాదిస్తాడు. కన్న తల్లిదండ్రులకు ఒక 1,000 రూపాయలు కూడా పంపించడం. కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అబ్బాయి కాస్త బుద్ధి మాటలు చెప్దాం రండి అన్నాడు. నేను అన్నా, ఈ పంచాయతీలు నాకు అసలు గెస్ట్ అయ్య గారు, నేను రాను. ఒకవేళ ఈ పంచాయతీకి వచ్చాను అనుకో, ఒకళ్ళని తప్పు అనాలి, ఇంకొకళ్ళని ఒప్పు అనాలి. ఒప్పు అన్నవాడు మిత్రుడు అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ తప్పు అన్నవాడు మాత్రం ప్రభు రాకడ వరకు శత్రువు అయిపోతాడు అయ్య గారు. నాకు తెలుసు, ప్రభు రాకడ వరకు శత్రువు అయిపోతారు. వీడు చెడు అని అన్నంతకాలం ఎదుటోడు మంచోడు, వీడు మంచోడు అన్నంతకాలం ఎదుటోడు మంచోడు. తప్పు చూపించామా సిలువు కూడా వేస్తారు అయ్యగారు, నాకు తెలుసు. అయినా వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అయ్యగారు మీరేం మాట్లాడద్దు, నాకు సపోర్ట్గా రండి, నా పక్కన కూర్చోండి. ఈ సపోర్ట్లు గిపోట్లు రిపోర్ట్లు నా వల్ల కాదు, నేను రానంటే మొత్తానికి బతిమలాడి తీసుకుని వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళటంతో దరిదాపుగా 3 కోట్ల రూపాయల ఇల్లు, చాలా విలాసవంతమైన ఇల్లు. ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో 2 బొచ్చుకుక్క పిల్లలు వచ్చినాయి. బొచ్చుకుక్క పిల్లలు తెల్లగా, అది అప్పుడే సర్ఫ్తో స్నానం చేయించినట్లుగా ఆ బొచ్చుకుక్క పిల్లలు అసలు ఎంత తెల్లకొని అంటే అంత ముద్దుగా ఉన్నాయి. ఈలోపు ఆ ఇంజనీర్ గారు అబ్బాయి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అంకుల్ మా పప్పి మా టామీ, మా పప్పి మా టామీ అంటాడు. మా డాడీ వీటికి ఒక్కొక్క దానికి నెలకొచ్చి ఒక్కొక్క దానికి 6,000 12,000 రూపాయలు ఖర్చు పెడతాం అంకుల్, మా పప్పిని అట్ట చూసుకుంటాం. ఎంతంట? కుక్క పిల్లలకి 12,000 ఖర్చు పెట్టాడు, కన్న తల్లిదండ్రులకు 1,000 రూపాయలు పంపించాడంట. ఎంత పుణ్యాత్ముడో చూడు. విచిత్రం తెలుసా? క్రైస్తవుడే. నన్ను అన్నాడు, పాస్టర్ గారు ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పుడు అంటాడు, మీరు సపోర్టుగా కాదు, నాతో పాటు కలిసి మీరు మాట్లాడాలి. అరే కుక్క పిల్లలు ఎక్కువ తల్లిదండ్రులు ఎక్కువ అన్నాడు. నాకు తెలియదు అయ్యా అన్న, అట్ట నా లోపట ఏదో ఉంది కానీ వద్దులేయ్యా, కుక్క పిల్లలు ఎక్కువ తల్లిదండ్రులు ఎక్కువ. లోపలికి వెళ్ళాం. ఇక ఇంజనీర్ గారు వచ్చాడు, పాస్టర్ గారు పక్కన కూర్చున్నాడు. చిన్న పిల్లోడిగా ఉన్నప్పటి నుంచి పాస్టర్ గారికి తెలిసట. వెంటనే పాస్టర్ గారు అన్నాడు, రే కుక్క పిల్లలకి 12,000 రూపాయలు పెడుతున్నావు, ఇంట్లో ఆయాలు ఉన్నారు, ఇంతమంది పని చేస్తున్నారు, కన్న తల్లిదండ్రులకు 1,000 రూపాయలు ఏమిరా, కన్న గర్భం రా, 1,000 రూపాయలు ఇటానికి నీకు చేయి రావట్లేదా? ఎంత 1,000 రూపాయలు, ఎంత 1,000 రూపాయలు బ్రతికెంత అని బుద్ధి మాటలు చెప్తున్నాడు. కిచెన్లో నుంచి ఇంజనీర్ గారు భార్య అంటుంది, పాస్టర్ గారు వచ్చారని వంట చేస్తుంది. ఎప్పుడైతే ఈ మాట ఏందో, ఆ రుబ్బుతున్న పప్పు గుత్తి తీసుకొని గద పట్టుకొని వచ్చినట్టు వచ్చింది.
కథ పట్టుకొని వచ్చినట్టు వచ్చింది. ఈ కథ పట్టుకున్నట్టు వచ్చి ఏమంటుందో తెలుసా? ఇదిగో పాస్టర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా డబ్బులు వాళ్ళెవరికో ఎందుకు పంపిస్తామండి? మా ఆయన డబ్బులో వాళ్ళెవరికో 1000 రూపాయలు ఎందుకు పంపిస్తామండి అని అంది. వాళ్ళెవరు అంటారేంటమ్మా? నీకు ఈ మంచి భర్తను కని పెంచిన తల్లిదండ్రులే కదా. ఏమండే, ప్రపంచంలో మా అత్తమామలే కన్నట్టు ఇంకెవరు కన్నట్టు మాట్లాడతారేంటి? వాళ్ళే కన్నారా? అమ్మ కష్టపడి చదివించారమ్మా, రైతు పని చేస్తా కూలి పని చేస్తా చదివించారమ్మా. మరి కన్నందుకు చదివించకపోతే అట్టా? మా కోసం ఏదో చదివించినట్టు మా ఆయన కష్టంలో పైసా కూడా ఇయ్యం అని. ఆ పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా? నన్ను ఇట్టా అన్నాడు, ఆ పెంట మీద రాళ్ళు వేయటం ఎందుకు? ఆ పెంట మీద రాళ్ళు వేయటం ఎందుకు? అది పెంట అని తెలుసు, అది కంపు అని తెలుసు. ఆ పెంట మీద రాళ్ళు వేయటం ఎందుకు? నేను మౌనంగా ఉన్నా. ఇక అంతా అయిపోయింది, భోజనాలకు కూర్చున్నాం. ఆ భోజనాలు కూర్చునేటప్పుడు ఆ పాస్టర్ గారికి 2 ముక్కలు వేస్తే ఆ తల్లి నాకు 3 ముక్కలు వేస్తుంది. ఆయనకి 2 ముక్కలు వేస్తే నాకు 4 ముక్కలు వేస్తాను. వద్దమ్మా వద్దమ్మా అంటే నాకు వడ్డిస్తా నా దగ్గరకు వచ్చేవందో తెలుసా? అప్పట్లో యూట్యూబ్ లేదు. నాకు తెలిసి యూట్యూబ్ కనుక ఉన్నట్టయితే అసలు పొరపాటున నన్ను చూడటంతో ఫీజు ఎగిరిపోయేది. అలాంటి బుద్ధి ఉంటే, వాక్యానికి కట్టబడింది అయితే, అయ్యా మీ వాక్యం మా బ్రతుకును మార్చిందయ్యా, వాక్యపు వెలుగులో బ్రతికే భాగ్యం దేవుడిచ్చాడయ్యా. ఒకప్పుడు అలాంటి దాన్నే కానీ వాక్యం చేత పట్టబడిన తర్వాత నా బ్రతుకు మార్చుకున్నా అనేది. నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మీరు చాలా మంచి అయ్యగారు లాగా ఉన్నారు అయ్యగారు, మిమ్మల్ని చూస్తే నాకు సాక్షాత్తు యేసు ప్రభువే కనపడుతున్నాడు అయ్యగారు. ఎందుకు? ఏమనలేదు కాబట్టి.